నేటి ఆధునిక జీవనశైలిలో ముఖ్యంగా యువతలో కిడ్నీలో రాళ్ల సమస్య సర్వసాధారణంగా మారింది. ఇవి పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి పరిస్థితి తీవ్రంగా కూడా మారవచ్చు. కూల్ డ్రింక్స్, డార్క్ చాక్లెట్స్, ఆక్సిలేట్స్ అధికంగా ఉండే పదార్థాల వినియోగం, సాఫ్ట్ డ్రింక్స్ అధికంగా త్రాగడం, తగినంత నీరు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల కిడ్నీలో కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ పెరిగిపోయి రాళ్లు ఏర్పడుతున్నాయి. సుమారు 70% కిడ్నీ రాళ్లు కాల్షియం ఆక్సిలేట్స్ కలయికతో ఏర్పడేవే. ఈ సమస్యను నివారించడంలో, ఉన్నరాళ్లు పెరగకుండా చేయడంలో రణసాల ఆకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 2013లో శ్రీలంకలోని యూనివర్సిటీ ఆఫ్ జెఫ్నీ పరిశోధకులు రణపాల ఆకుపై నిర్వహించిన అధ్యయనాలు ఇది కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా సమర్థవంతంగా రక్షిస్తుందని నిరూపించాయి. ఈ ఆకులో 12 రకాల కెమికల్ కాంపౌండ్స్, వివిధ రకాల ఫైటో న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇవి కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసేటప్పుడు ఏర్పడే కాల్షియం ఆక్సిలేట్స్ కలయికను నిరోధిస్తాయి. ఫలితంగా రాళ్లు ఏర్పడడానికి అవసరమైన ప్రక్రియ జరగదు. రణపాల ఆకులో ఉండే పాలీఫెనాల్స్ కిడ్నీ స్టోన్స్ వల్ల దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి మూత్రం ద్వారా అధిక కాల్షియం బయటికి పోకుండా నియంత్రిస్తాయి. తద్వారా స్టోన్ ఫార్మేషన్ అవకాశాలను తగ్గిస్తాయి. ఈ లక్షణాల కారణంగా రణపాల ఆకు కిడ్నీ స్టోన్స్ రాకుండా చూసుకోవడానికి, ఉన్నవారికి అవి పెరగకుండా నియంత్రించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ నివారణతో పాటు రణపాల ఆకు ఇతర వైద్య గుణాలను కూడా కలిగుంది. దెబ్బలు, పుళ్ళు, గాయాలు, గ్యాంగ్రీన్ వంటి సమస్యలకు ఇది శక్తివంతమైన పరిష్కారం. గ్యాంగ్రీన్ వల్ల ఏర్పడే పుళ్ళు మానకుండా స్పర్శ కోల్పోయిన భాగాలపై రణపాల ఆకు పేస్టుకు పసుపు కలిపి రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఆకులో ఉండే బ్రయోఫిలిన్, బెర్సాల్డిజెనిన్ 1, 3, 5, ఆర్థో ఎసిటేట్ వంటి కెమికల్ కాంపౌండ్స్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు గాయాలను త్వరగా మాన్పడానికి దోహదపడతాయి. రణపాల ఆకు గ్రామీణ ప్రాంతాల్లో పిచ్చి మొక్కలాగా విస్తృతంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఆన్లైన్లో కూడా ఈ మొక్కలను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఒక మధ్యస్థాయి మొక్క సుమారు 200 రూపాయలకు లభిస్తుంది. దీన్ని ఉపయోగించడానికి 4-5 ఆకులను 100 మిల్లీలీటర్ల నీటిలో వేసి డికాక్షన్ లాగా మరిగించి వడగట్టాలి. ఈ డికాషన్లో తేనె, చెరుకు పానకం లేదా ఖర్జూరం పేస్ట్ను తీపి కోసం కలుపుకొని సేవించవచ్చు. అయితే పచ్చి ఆకు రసాన్ని నేరుగా వాడకూడదు. డికాక్షన్ రూపంలో తీసుకోవడం ఉత్తమం. రణపాల ఆకు వినియోగంతో పాటు రోజుకు 4 లీటర్ల మంచినీటిని త్రాగడం, సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వంటి నియమాలను పాటించడం ద్వారా కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారించవచ్చు. ఈ నియమాలు కిడ్నీ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.